రెగ్యులర్గా ఒక పర్సన్ హౌ మెనీ కిలోమీటర్స్ ఒకవేళ వాక్ కనుక చేస్తే డైలీ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటే వాట్ యూ విల్ సే? అదేనమ్మా, డైలీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇన్వేరియబుల్. అది ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది మీకు యూ కెన్ డూ వాకింగ్ చేయొచ్చు. మనము కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది కార్డియో చేస్తారు, కొంతమంది సైక్లింగ్ చేస్తారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్, లెస్ దాన్ 40 years వాళ్ళకైతే మినిమం 1.5 hours చేయొచ్చు. సో అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 minutes to 1 hour. సో దే ఆర్ 2 types ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, ఒకటేమో అంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ విచ్ వీ డూ ఫర్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్, చేతులు, వీటి కోసం మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం. ఇంకోటి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, మనం కాళ్ళకి వీటికి చేసేది మజిల్ ట్రైనింగ్, మన ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఎండ్యూరెన్స్ అంటే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అనమాట. సో ఏది చేసినా మనం అల్టిమేట్గా మనం ఎయిమ్ ఈజ్ ఎదర్ యూ గో ఫర్ ఎండ్యూరెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ లేకపోతే స్ట్రెంత్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, విచ్ ఎవర్ ఆల్ బ్యాలెన్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్ ప్లస్ లాంగ్ డిస్టెన్స్ స్ట్రెంత్ రిలేటెడ్. సో కాంబినేషన్ చేస్తే ఎనీ యాక్టివిటీ చేయొచ్చు. నేను చెప్పినట్టు ఏజ్ పరంగా లెస్ దాన్ 40 years వాళ్ళు మినిమం 1 hour చేయొచ్చు, 1.5 hour. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళ మెడికల్ కండిషన్స్ బట్టి, వాళ్ళకి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ అసోసియేటెడ్ మన మోకాలు నొప్పులు కానీ వేరే రావడం, దానివల్ల మనం మోడిఫికేషన్ చేస్తాం. బట్ ఎవరైనా సరే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 మన అట్లీస్ట్ 30 to 45 minutes నేను చెప్పిన ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో అప్పర్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మనం జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇవన్నీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, చేతులు కానీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్ హెల్ప్ అవుతుంది. లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ యూజువల్లీ మనం కాబట్టి లెగ్స్ రిలేటెడ్ మనకి యూజువల్లీ చేసేది వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, క్రాస్ ట్రైనర్ కానీ, స్టాటిక్ సైకిల్ కానీ ఇవన్నీ మనం చేయొచ్చు, స్కిప్పింగ్ కానీ. సో ఇవన్నీ చేయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. మనం వేర్ యూ డూ వెయిట్ లిఫ్ట్స్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ మజిల్స్ అది. సో అందుకని ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈస్ గుడ్, బట్ సిస్టమాటికలీ డన్ రెగ్యులర్లీ. లైక్ మనకు ఎట్లయితే రోజు తింటామో, రోజు ఎట్లా పడుకుంటామో, రోజు ఎట్లా ఆఫీస్కి వెళ్ళి పని చేస్తామో, ఎక్సర్సైజ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ అట్లీస్ట్ ఫర్ 45 minutes మినిమం చెప్తా. యావరేజ్ ఫర్ ఎనీబడి ఫర్ ఎనీ ఏజ్ ఇట్స్ ఈస్ 45 minutes. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎవ్రీ టైమ్ వీ వాక్, ఎవ్రీ టైమ్ వీ రన్, ఎవ్రీ టైమ్ వీ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మనం బోన్ని ఎంత లోడ్ చేస్తే, మనం బోన్ ఎంత లోడ్ చేయగలిగితే బోన్ స్ట్రెంత్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. మనం బోన్ ఎంత వీక్ చేస్తే, అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయ్యామనుకోండి, బోన్ అనేది చాలా వీక్ అయిపోతుంది. దేవుడు ఎట్లా క్రియేట్ చేశారంటే మనం ఎంత స్ట్రెంత్ బోన్ ఎంత లోడ్ చేస్తామో, మన వెయిట్ ద్వారా మనం చేసే యాక్టివిటీస్ ద్వారా మనం ఎంత బోన్ని లోడ్ చేస్తే మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మనకి లాంజివిటీ అంటే మన ఎస్పెషల్లీ 40-50 years తర్వాత, 60 years తర్వాత చాలా మందికి మనకి ఎముకలు, కీళ్ళ నొప్పులు లేకుండా మనం సాఫీగా మనం తర్వాత జీవితాన్ని గడపచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.